హలో అండి, అందరికీ నమస్కారం. నేను ప్రశాంత్. వెల్కమ్ టు ప్రశాంత్ టెక్ అండ్ గేమింగ్ యూట్యూబ్ ఛానల్. మరి ఈరోజు ఈ వీడియోలో అయితే మనం ఇన్ఫినిక్స్ హాట్ 10 ప్లే ఈ మొబైల్ అయితే అన్బాక్సింగ్ అయితే చేద్దాం. ఇది వచ్చేసి G35 మీడియాటెక్ హీలో G35 ప్రాసెసర్తో అయితే వస్తుంది. మొబైల్ అన్బాక్సింగ్ వీడియోలోకి వెళ్ళే ముందు అయితే నేను గివ్ అవే అనౌన్స్ చేశాను. చాలామందికి అయితే తెలుసు, తెలియని వాళ్ళకి అయితే ఈ వీడియో ఇంకా షేర్ చేయండి, ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. నేనైతే బోట్ రాగజ్ 400 హెడ్ ఫోన్స్ అయితే గివ్ అవే అయితే ఇస్తున్నాను. 500 సబ్స్క్రైబర్స్ అయిన తర్వాత నేను మీకు లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. లింక్లోకి మీరు ఎలా లాగిన్ అవ్వాలో కూడా నేను ఒక వీడియో అయితే చేస్తాను. తర్వాత మీకైతే ఎలా ఎలా అవ్వాలి ఏంటి అన్న దాని మీద కూడా ఒక వీడియో చేస్తాను మీకు. సో సబ్స్క్రైబ్ చేసుకొని గివ్ అవేలో అయితే పార్టిసిపేట్ చేస్తారని మరీ కోరుకుంటున్నాను నేను నా సైడ్ నుంచి. వీడియో అయితే లాస్ట్ వరకు అయితే చూడండి. ఇప్పుడు లేట్ చేయకుండా మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోలో అయితే మనం ఇన్ఫినిక్స్ హాట్ ప్లే 10 ఈ మొబైల్ని అయితే అన్బాక్సింగ్ అయితే చూద్దాం. ముందుగా మనం ఈ మొబైల్ గురించి చూసుకున్నట్టయితే ఇది వచ్చేసి 4 కలర్స్లో వస్తుంది. ఫస్ట్ వన్ వచ్చేసి 7 degrees పర్పిల్, సెకండ్ వన్ వచ్చేసి ఏజియన్ బ్లూ, థర్డ్ వన్ వచ్చేసి మొరండి గ్రీన్. ఇది వచ్చేసి మొరండి గ్రీన్ మనం తీసుకున్నది అయితే. నెక్స్ట్ వన్ వచ్చేసి ఆబ్సిడియన్ బ్లాక్. ఈ స్పెసిఫికేషన్స్ మనం చూసుకున్నట్టు హీలియో G35 ప్రాసెసర్తో అయితే వస్తుంది. 6.82 ఇంచెస్ HD+ డిస్ప్లే అయితే ఉంది ఈ మొబైల్లో. 8 MP ఫ్రంట్ కెమెరా ఉంది, 13 MP కెమెరా సెటప్ అయితే ఉంది. బ్యాక్ సైడ్ ఫేస్ లాక్ ఉంది, ఫేస్ లాక్ సపోర్ట్ ఉంది, ఫింగర్ ప్రింట్ లాక్ అయితే సపోర్ట్ ఉంది. 2 వేరియంట్స్లో వస్తుంది, 3GB 32GB, 4GB 64GB. 3GB 32GB ప్రైస్ వచ్చేసి 8000 అయితే ఉంది. 4GB 64GB ప్రైస్ వచ్చేసి 9000 అయితే ఉంది. నేనైతే బయట తీసుకున్నాను, నాకైతే ఒక 95 పడింది, 9500 అయితే పడింది మొబైల్. నెక్స్ట్ మనం రీటైల్ బాక్స్ ఫ్రంట్ సైడ్ చూసుకున్నట్టయితే ఇన్ఫినిక్స్ హాట్ ప్లే 10 అని అయితే ఉంది. నెక్స్ట్ పవర్డ్ బై మీడియాటెక్ హీలో G35 అనే ప్రాసెసర్ అయితే మెన్షన్ చేశారు అక్కడ. ఇది వచ్చేసి 4GB 64GB మోడల్ ఇది, కాబట్టి 4GB 64GB అని అయితే మెన్షన్ చేశారు. అండ్ నెక్స్ట్ మనం రీటైల్ బాక్స్ బ్యాక్ సైడ్ కనుక చూసుకున్నట్టయితే హాట్ 10 ప్లే అని ఉంది లెఫ్ట్ సైడ్ టాప్లో. రైట్ సైడ్ టాప్లో చూసుకుంటే 4GB 64GB వేరియంట్ అని మెన్షన్ చేసి ఉంది. కింద చూసుకున్నట్టయితే 6000 mAh మ్యాసివ్ బ్యాటరీ అని అయితే ఉంది. 6.82 ఇంచెస్ HD+ డిస్ప్లే అని అయితే ఉంది. మీడియాటెక్ హీలియో G35 ప్రాసెసర్ అని అయితే మెన్షన్ చేశారు. ఫ్రంట్ సైడ్ వచ్చేసి 8 MP కెమెరా అయితే ఉంది. బ్యాక్ సైడ్ వచ్చేసి 13 MP డ్యూయల్ కెమెరా సెటప్ అయితే ఉంది బ్యాక్ సైడ్ మనకు వచ్చేసి. నెక్స్ట్ వచ్చేసి XOS 7.0 అయితే వస్తున్నట్టయితే మెన్షన్ చేశారు. ఆండ్రాయిడ్ 10 అవుట్ ఆఫ్ ది బాక్స్ వస్తున్నట్టయితే బాక్స్ మీద బ్యాక్ సైడ్ మెన్షన్ చేశారు. ఫేస్ అన్లాక్ అయితే ఉంది, ఫింగర్ ప్రింట్ లాక్ కూడా ఇచ్చారు ఈ మొబైల్లో. ఇది వచ్చేసి రీటైల్ బాక్స్ బ్యాక్ సైడ్. మనం అయితే ఇప్పుడు బాక్స్ అయితే ఓపెన్ చేసి బాక్స్లోని కంటెంట్స్ అయితే ఒకసారి చూద్దాం. ఇది చూసుకున్నట్టయితే రీటైల్ బాక్స్ ఇది. దీన్ని అయితే మనం కవర్ అయితే తీసేసి మనం అయితే అన్బాక్స్ అయితే చేద్దాం బాక్స్ని. ఇప్పుడైతే ఒకసారి కవర్ అయితే ఓపెన్ చేద్దాం. కవర్ మీద ఉన్న కవర్ అయితే మనం తీసేసి అన్బాక్సింగ్ చేద్దాం. ఓపెన్ చేస్తున్నాను నేను. మీద ఉన్న కవర్ అయితే రిమూవ్ చేశాను. ఇప్పుడైతే బాక్స్ ఓపెన్ చేద్దాం. బాక్స్లో ఉన్న కంటెంట్స్ ఒకసారి చూద్దాం. బాక్స్లో అయితే స్టార్టింగ్ అయితే మొబైలే ఉంది. మొబైల్ మీద అయితే స్పెసిఫికేషన్స్ అయితే మెన్షన్ చేశారు ఒక స్టిక్కర్ తోటి. మొబైల్ అయితే ఇలా ఉంటుంది. బ్యాక్ సైడ్ చూసుకున్నట్టయితే మనకి చాలా బాగుంది. ఇది వచ్చేసి గ్రీన్ కలర్ ఇది. మొబైల్ అయితే బ్యాక్ సైడ్ చూడడానికి అయితే చాలా బాగుంది. మీద ఉన్న ఇదైతే కార్డ్ అయితే తీసేసాను మొబైల్ అయితే. నెక్స్ట్ బాక్స్లో ఉన్న కంటెంట్ చూద్దాం. బాక్స్లో అయితే ఛార్జర్ కేబుల్ ఉంది, ఛార్జర్ ఉంది. నెక్స్ట్ వచ్చేసి మొబైల్లో ఒక పౌచ్ అయితే ఉంది, బ్యాక్ పౌచ్ అయితే ఇచ్చారు. నెక్స్ట్ ఇన్ఫినిక్స్ సంబంధించిన డాక్యుమెంట్స్ అయితే ఉన్నాయి. ఇప్పుడైతే మనం ఒకసారి మొబైల్ కేస్ అయితే పెట్టి ఎలా ఉందో చూద్దాం. ఇప్పుడు మనం ఇది చూడొచ్చు. ఇది వచ్చేసి ఛార్జర్. ఇది వచ్చేసి మనం ఛార్జర్ చూసుకున్నట్టయితే 5V 2A అనేది మెన్షన్ చేశారు. ఇది వచ్చేసి 10V ఛార్జర్ ఇది. సో ఛార్జర్ అయితే పక్కన అయితే పెట్టేద్దాం. మనం ఛార్జర్ కేబుల్ చూసుకున్నట్టయితే USB అయితే వస్తుంది, టైప్-C అయితే కాదు. నెక్స్ట్ మనకి ఛార్జర్ అండ్ కేస్ అయితే పక్కన పెట్టేద్దాం. మనకి స్క్రీన్ గార్డ్ కూడా బాక్స్లో అయితే ఇస్తున్నాడు. మనం అయితే లోకల్ సర్వీస్ సెంటర్లో అయితే అప్లై చేయించుకోవచ్చు. కంటెంట్స్ అన్ని పక్కన పెట్టేసి మనం మొబైల్ ఫ్రంట్ సైడ్ స్క్రీన్ చూసుకున్నట్టయితే ఇది మొబైల్ ఫ్రంట్ స్క్రీన్ అయితే ఇలా ఉంటుంది. 6.82 ఇంచెస్ HD+ IPS LCD డిస్ప్లే అయితే వస్తుంది. లెఫ్ట్ సైడ్ చూసుకున్నట్టయితే మనకి సిమ్ ఎడిటర్ పిన్ అయితే ఉంది. రైట్ సైడ్ చూసుకున్నట్టయితే మనకి వాల్యూమ్ అప్ అండ్ డౌన్ బటన్ అండ్ లాక్ బటన్ ఉంది. బ్యాక్ సైడ్ మనకి ఫింగర్ ప్రింట్ లాక్ ఉంది, డ్యూయల్ కెమెరా సెటప్ ఉంది, AI అని అయితే ఒక దాని మీద అయితే మెన్షన్ చేసి ఉంది. కింద అయితే మనకి ఫ్లాష్ లైట్ అయితే ఉంది. మొబైల్ అయితే ఇది వచ్చేసి గ్రీన్ కలర్లో అయితే మొబైల్ వస్తుంది. ఈ మొబైల్
4GB 64GB వేరియంట్ ఇది. అండ్ నెక్స్ట్ ఒకసారి మనం పౌచ్ వేసి ఎలా ఉందో ఏంటి, మనకి లుక్ ఏమైనా పాడవుతుందా లేదా బాగుందా లేదా ఏంటి అన్నది అయితే పౌచ్ వేసి ఒకసారి అయితే మన మొబైల్ అయితే చూద్దాం. నేనైతే ఫోన్లో ఇచ్చిన కేసు అయితే వేసాను మొబైల్కి అయితే. ఆ కేసు అయితే అంత బాగాలేదు, ప్లాస్టిక్ కేసు అయితే ఇచ్చారు. మీరు బయట కేసెస్ అయితే చూడండి, దానికంటే కొంచెం బాగున్న కేసెస్ అయితే చూడండి. మొబైల్కి అయితే అంత సెట్ అవ్వలేదు ఆ కేసు అయితే, అంత నాకైతే నచ్చలేదు. ఇప్పుడైతే ఒకసారి మనం పవర్ అయితే ఆన్ చేసి చూద్దాం, మొబైల్ పవర్ ఉందో లేదో అయితే చూద్దాం ఒకసారి. నేనైతే పవర్ ఆన్ చేస్తున్నాను, పవర్ అయితే ఆన్ అయింది, పవర్ ఉంది. ఇన్ఫినిక్స్ పవర్డ్ బై ఆండ్రాయిడ్ అని అయితే వచ్చింది మనకి. ఇది వచ్చేసి ఎక్స్ఓఎస్తో అయితే రన్ అవుతుంది, ఎక్స్ఓఎస్ 7.0తో అయితే రన్ అవుతుంది. ఇక మనం చూడొచ్చు ఎక్స్ఓఎస్ అని అయితే మనకి ఫ్లాష్ అయితే అవుతుంది స్క్రీన్ మీద. నేనైతే క్విక్గా సెటప్ అయితే చేసేస్తాను, సెటప్ చేసి హోమ్ స్క్రీన్లో అయితే కలుసుకుందాం మనం. ఎక్స్ఓఎస్ అని అయితే ఫ్లాష్ అవుతుంది, మనం అయితే హోమ్ స్క్రీన్లో అయితే కలుసుకుందాం డైరెక్ట్గా వెళ్ళి. సెటప్ అయితే కంప్లీట్ చేసేసాను, మొబైల్ అయితే మనకి అయితే ఓపెన్ అయిపోయింది. మనకి లాక్ స్క్రీన్ అయితే ఇలా ఉంటుంది, మనకి లాక్ స్క్రీన్ వచ్చేసి మొబైల్ అయితే ఇలా ఉంది. ఇది ఎక్స్ఓఎస్తో అయితే రన్ అవుతుంది మొబైల్ అయితే బాగుంది, ల్యాగ్స్ ఏం లేవు, కొద్దిగా ఫ్రీగా ఉంది, మొబైల్ బాగుంది. G35 ప్రాసెసర్ కాబట్టి మనకి కొంచెం బాగానే ఉంటుంది. మనం ఒకసారి సెట్టింగ్స్ అయితే ఓపెన్ చేద్దాం. సెట్టింగ్స్ ఓపెన్ చేసి మొబైల్ దేంతో ఎక్స్ఓఎస్ అనేది చూపిస్తుంది మనకు సెట్టింగ్స్లోని. సో ఇప్పుడైతే మనం ఒకసారి అబౌట్ ఫోన్లోకి వెళ్దాం. అబౌట్ ఫోన్లోకి అయితే వెళ్ళి మొబైల్ వెర్షన్ అయితే చూద్దాం. మనకైతే బాక్స్ మీద మెన్షన్ చేస్తారు డైరెక్ట్గా ఆండ్రాయిడ్ 10 అవుట్ ఆఫ్ ది బాక్స్ అయితే వస్తుందని చెప్పి. నెక్స్ట్ వచ్చేసి ఎక్స్ఓఎస్ 7.0తో అయితే రన్ అవుతుంది మనకి. మొబైల్ ఫస్ట్ ఇంప్రెషన్ అయితే చాలా బాగుంది, పెర్ఫార్మెన్స్ కూడా బాగుంది. మనకి G35 అంటే కొద్దిగా మంచి ప్రాసెసర్, ఆ సెగ్మెంట్లో 9000 ఆ సెగ్మెంట్లో అయితే G35 అయితే కొద్దిగా మంచి ప్రాసెసర్. మొబైల్ అయితే బాగుంటుంది. అంటే మీడియం యూజర్స్ ఉంటారు కదా, ఓన్లీ డైలీ యూజ్ ఉంటుంది కదా, వాట్సాప్, ఫోన్ కాల్స్, యూట్యూబ్ ఇలాంటివి యూజ్ చేస్తారు కదా, వాళ్ళకైతే మొబైల్ అయితే చాలా బాగుంటుంది. సో ఫ్రెండ్స్ చూసారు కదా, అది మరి ఇన్ఫినిక్స్ హాట్ 10 ప్లే అయితే. సో ఇదైతే మనకి 10,000 బిలో ఉంటుంది కదా, కాబట్టి మనకి కొద్దిగా బెటర్ చాయిస్ అని చెప్పుకోవచ్చు. మనం తక్కువ రేంజ్లో ఇంట్లో మదర్ కానీ ఫాదర్ కానీ, లేదంటే ఎక్కువగా మొబైల్ యూస్ చేయని వాళ్ళు లేడీస్ ఎవరైనా ఉంటారు కదా, వాళ్ళకైతే ఇది ఒక మంచి మొబైల్ అని చెప్పొచ్చు. డైలీ యూస్కి అయితే మంచి మొబైల్ అని చెప్పొచ్చు. ఇందులో మనకి 2 వేరియంట్స్ వస్తుంది మొబైల్ అయితే, 3GB 32GB 4GB 64GB. సో వీడియో చూసారు కదా, మొబైల్ మీకు నచ్చినట్టయితే వీడియోకి అయితే ఒక లైక్ అయితే వేసుకోండి, ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. మీరు ఇదివరకు ఈ మొబైల్ వాడుతున్నట్టయితే మీ ఎక్స్పీరియన్స్ వచ్చేసి కామెంట్ సెక్షన్లో అయితే మెన్షన్ చేయండి. మరి గివ్అవేలో పార్టిసిపేట్ చేయాలి అనుకుంటున్నట్టయితే మనకి ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి, ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని గివ్అవేలో అయితే పార్టిసిపేట్ చేయమని చెప్పండి. థ్యాంక్స్, నమస్తే, జై హింద్.